ఒక్క క్రికెట్ ని అడ్డు పెట్టుకొని ఇంత పెద్ద దాన్ని క్రియేట్ చేసింది చూడు. దానికి లలిత్ మోడీకి హ్యాట్సప్ పోతారు. వై పీపుల్ లవ్ ఐపీఎల్ సో మచ్? ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్లేయర్స్, కోచెస్, గ్రౌండ్ స్టఫ్ అంటే గ్రౌండ్ క్లీన్ చేసి ఇవన్నీ చేసేవారు, కెమెరామెన్స్, ఎడిటర్స్, కామెంటేటర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, మీమ్ పేజెస్, బ్రాండ్స్, హోటల్స్, ట్రావెల్ ఇండస్ట్రీ, ఫుడ్ డెలివరీ యాప్స్. ఇంత పెద్ద చైన్ ఒక్క క్రికెట్ అనే దాని చుట్టూ తిరుగుతుందంటే క్రికెట్ అనేది ఎంత గొప్పది అసలు. మొన్న ఎస్ఆర్హెచ్ ఓడిపోయినప్పుడు ఆల్మోస్ట్ కళ్ళలోకి నీళ్ళు వచ్చినాయి. నాకు అప్పుడు అనిపించింది క్రికెట్. ఆ రోజు నువ్వు రీల్లో నిజంగానే ఏడ్చినావా అంటే అది సరే కానీ నెక్స్ట్ కాంటెంట్ రా. మనం ఏది ఇక్కడ ఏమనుకున్నా ఐపీఎల్ ఈజ్ అండ్ ఎమోషన్ ప్యాక్డ్ విత్ లాడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. నాన్న ఛానల్కి ఫస్ట్ టైం వచ్చింటే సబ్స్క్రైబ్ చేయి, మరి సెకండ్ టైం వస్తే షేర్ చేయి. ఆయ్ మామా ఐపీఎల్ ఇక్కడ కూడా ఐపీఎల్. ఈ ఐపీఎల్ ఎవడు కనిపెట్టిండో వానికి దండేసి దండం పెట్టాలరా. లలిత్ మోడీ. ఇక్కడ కూడా మోడీయా? అక్కడ మోడీయే, ఇక్కడ మోడీయే. మరి నీడవ మోడీ? స్కామర్స్ గురించి మనకి ఎందుకని టాపిక్ లోకి రా. హలో ఆల్, వెల్కమ్ టు 100x Men. ఈ రోజు మన డిస్కషన్ పాయింట్ ఐపీఎల్. రైట్. సో ఒక హిస్టరీ మాట్లాడదాం. ఐపీఎల్ స్టార్ట్ చేసింది లలిత్ మోడీ. 2007లో మనం వరల్డ్ కప్ T20 విన్ అయిన తర్వాత ఈ మోడల్, ఈ ఫ్రాంచైజీ మోడల్ అనేది మనోడు బాగా స్టడీ చేసాడు. సో ఎనీ సెటప్ ఏదైనా పెట్టాలంటే ఏం కావాలి మనకు? ఫస్ట్ స్టడీ, రీసెర్చ్. ఎస్. సో అట్లా రీసెర్చ్ చేసి మనకు ఐపీఎల్ని కనిపెట్టాడు. అయితే క్రికెట్ అనేది ప్రతి ఒక్కరికి ఎమోషన్. ఇండియా వైడ్ మనకు ఒక ఎమోషన్ డెఫినెట్లీ. అందుకనే లగాన్ సినిమా అంత పెద్దగాడి. ఓకే, సో అదొక ఎమోషన్ని పట్టుకొని దాని చుట్టూ ఒక ఎకోసిస్టమ్ బిల్డ్ చేసి ఆ ఎకోసిస్టమ్లా బాలీవుడ్, క్రికెట్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఇలా బాలీవుడ్ అని ఎందుకంటున్నా అంటే షారుఖ్ ఖాన్కి ఏంది టీం ఉంది, ప్రీతి జింటాకి టీం ఉంది, కరెక్ట్, ఓకేనా. ప్లస్ ఎంటర్టైన్మెంట్, బిజినెస్ మ్యాన్. సో అందరినీ ఈ ఎకో సిస్టంలో ఇన్వాల్వ్ చేస్తుంది. రైట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఎకో సిస్టంలో మనకు క్రికెట్ ఆడినప్పుడు T20s కానీ వన్ డే మ్యాచెస్ కానీ ఆడినప్పుడు అన్ని గ్రౌండ్స్ ఫిల్ ఉండేవి. అందరికీ ఎంప్లాయ్మెంట్ దొరకదు ప్రాపర్గా. సో ఒక ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, చాలా మందికి ఎంతో వర్క్ దొరుకుతుంది. సో బిజినెస్ ని రన్ చేస్తున్నాం మనం. నీకు బ్యాక్ సైడ్ ఆఫ్ ద థింగ్ చూస్తే నీకు కనిపించేది ఏంటంటే ఐపీఎల్ అనేది ఒక నార్మల్ క్రికెట్ని వాడు ఓవరాల్గా ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసిండు. కరెక్ట్. ఈ దాంట్లో మనం ఏం చూడొచ్చు అంటే దాన్ని ఎట్లా ప్యాకేజ్ చేసారంటే నైట్ మ్యాచెస్, మ్యూజిక్, ఫ్రాంచైజీ రైవల్స్, ఆక్షన్, కరెక్ట్, సెలబ్రిటీ ఓనర్స్, కరెక్ట్, ఒక మ్యాసివ్ స్పాన్సర్షిప్, కరెక్ట్, నెక్స్ట్ టెలివిజన్ ఫస్ట్ స్కెడ్యూల్. కరెక్ట్. ఒక్క క్రికెట్ ని అడ్డు పెట్టుకొని ఇంత పెద్ద దాన్ని క్రియేట్ చేసింది చూడు. దానికి లలిత్ మోడీకి హ్యాట్సప్ పోతారు. హ్యాట్స్ ఆఫ్. దట్స్ అ బిగ్గెస్ట్ సక్సెస్. నిజం. ఎనీ బిజినెస్ మనం పెట్టాలనుకున్నప్పుడు నీకు కనిపించేది మొత్తం ఇదైతే బ్యాక్ ఆఫ్ ద కాయిన్ నీకు కనిపించేది ఎమోషన్. రైట్. ఎనీ బిజినెస్ ఎమోషన్ లేకపోతే కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయిల్ బ్రాండ్ తీసుకుందాం. వాళ్ళ ఎమోషన్ ఏంది? అరే నువ్వు మా ఆయిల్ పెట్టుకొని నీకు జిట్టు వస్తుంది, అదే ఎమోషన్. అంతే. ఆ ఎమోషన్ని పట్టుకున్నప్పుడే బిజినెస్కి లాంగిటివిటీ ఉంటుంది. సో దిస్ ఈస్ ద కేస్ వన్. ఐపీఎల్ ఇట్స్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్, ఇట్స్ ఎ లెర్నింగ్ ఆల్సో. సో హౌ కెన్ వి ఫర్గెట్ ఇన్ స్టేడియం ఎంటర్టైన్మెంట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, లైక్ చీర్ గర్ల్స్, డీజే. రైట్. మన ఎస్ఆర్ఎస్ అయితే రావిష్ డీజే. సో త్రూ అండ్ అవుట్ నో మ్యాటర్ వేర్ యు ఆర్ షోయింగ్, నో మ్యాటర్ వేర్ యు ఆర్ వాచింగ్ ద మ్యాచ్. నీకు నేను మొత్తం పెద్దగా చెప్పినా కదా, నీకు గ్రౌండ్ లెవెల్ ఇంకోటి చెప్తా. ఎట్లుంటుందంటే ప్లేయర్స్ ఉంటారు, రైట్, వాళ్ళకు శాలరీస్ వస్తాయి, కరెక్ట్, వాళ్ళు కొన్నప్పుడు వాళ్ళకి అది పే చేస్తారు, మళ్ళీ ఫీ గెలుచుకుంటారు, వాళ్ళు కప్స్ అవి మధ్య మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇవన్నీ గెలుచుకుంటారు. రైట్. ఇన్స్టాగ్రామ్ వాళ్ళు పోస్టులు పెట్టినప్పుడు దానికి వ్యూవర్షిప్, దాని నుంచి డబ్బులు వస్తాయి. ఇన్స్టాగ్రామ్ లో బ్రాండ్ ఎండోర్స్మెంట్స్ చేస్తారు, దాని నుంచి డబ్బులు వస్తాయి. డిజిటల్ గా కూడా చేస్తారు. నెక్స్ట్ అదే ప్లేయర్స్, కోచెస్, గ్రౌండ్ స్టఫ్ అంటే గ్రౌండ్ క్లీన్ చేసి ఇవన్నీ చేసేవారు, కెమెరామెన్స్, ఎడిటర్స్, కామెంటేటర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, మీమ్ పేజెస్, బ్రాండ్స్, హోటల్స్, ట్రావెల్ ఇండస్ట్రీ, ఫుడ్ డెలివరీ యాప్స్. ఇంత పెద్ద చైన్ ఒక్క క్రికెట్ అనే దాని చుట్టూ తిరుగుతుందంటే క్రికెట్ అనేది ఎంత గొప్పది అసలు.
అందుకనే ఇట్స్ లైక్ రిలీజియన్ ఇన్ అవర్ కంట్రీ. కరెక్ట్. సరే ఇప్పుడు నేను ఇంట్రో మాట్లాడినా కదా, నువ్వు కొంచెం బిజినెస్ గురించి మాట్లాడు. యా ఓవర్వ్యూ కవర్ చేసినందుకు థ్యాంక్ యూ. బట్ ఐపీఎల్ బిజినెస్కి వచ్చేసరికి మైండ్ బ్లోయింగ్ స్టాట్ కొన్ని నీకు చెప్తా మనకి. ఓవరాల్గా ఐపీఎల్ బ్రాండ్కి వాల్యుయేషన్ సోఫార్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వాల్యుయేషన్ 18.9 బిలియన్. ఇది సార్ నా బ్రాండ్. నిజమా? అవి క్రేజీ నెంబర్స్. స్టాండ్ అలోన్ బ్రాండ్స్ కి ఒక్కొక్క బ్రాండ్ కి 3.9 బిలియన్ వాల్యుయేషన్ ఉంటుంది రఫ్ గా. ఓ మై గాడ్ బాబోయ్. సో జనరల్ గా జనాలకు ఒక అపోహ ఉంది, ట్రాఫీ లిఫ్ట్ చేసిన టీమ్స్ కి ఎక్కువ వాల్యుయేషన్ వెళ్తుంది అని. కానీ అది కంప్లీట్లీ అపోహనే. కరెక్ట్. ఎందుకంటే ఒక ఐపీఎల్ సీజన్ లా ఎక్సెప్ట్ ఈ క్వాలిఫైర్ ఇంకా ఫైనల్ మ్యాచెస్ ఆడే 4 మ్యాచెస్ కాకుండా లీగ్ మ్యాచెస్ 70 మ్యాచెస్, ప్రతి టీం 14 మ్యాచెస్ ఆడుతుంది. ఆ 14 మ్యాచెస్ లో ఈ బ్రాండ్ కి గ్రోత్, విజిబిలిటీ, ఎక్స్పోజర్ అనేది చాలా పెరుగుతుంది, ట్రిమెండస్ గా పెరుగుతుంది. సో జనరల్ గా ఏమనుకుంటారు అంటే అరే ఒక టీం 8 మ్యాచెస్ గెలిచింది, సో దానికి పెద్దగా ఎవాల్యుయేషన్ రాదు అనుకుంటారు. అట్లా కాదు, చాలా తప్పు. నీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా. 17 సీజన్స్ అసలు ఫైనల్స్ ఎప్పుడు గెలవని ఆర్సీబీ టీం 18th సీజన్ లో గెలిచింది. ఇప్పుడు చూసుకుంటే కట్ చేస్తే అదే వన్ ఆఫ్ ద టాప్ వాల్యుయేషన్, బ్రాండ్ వాల్యూ దానికే ఉంది, బ్రాండ్ వాల్యూ హైయెస్ట్ దానికే ఉంది. అవును. సో ఇక్కడ ఏం అర్థమవుతుంది అంటే ఇట్స్ నాట్ అబౌట్ ప్లేయింగ్ టీమ్స్ ఆర్ విన్నింగ్ ట్రాఫీస్. కరెక్ట్. ఇట్స్ అబౌట్ ఫ్యాన్స్, ఇట్స్ అబౌట్ క్రియేటింగ్ అ బ్రాండ్. రైట్. అది ఆర్సీబీ చాలా పకడ్బందీగా చేసింది. జస్ట్ లైక్ మన 100x మనం చేస్తున్నట్టు. జస్ట్ లైక్ 100x చేస్తున్నాడు. గాయ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అయితే అదే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు షేర్ చేయండి. అదే విషయాన్ని మనం కంటిన్యూ చేసే సంతోష్, ఇప్పుడు జొమాటో కానీ ఈ ఫుడ్ చైన్స్ కానీ లాస్లలోనే ఉంటాయి, కానీ వాళ్ళ వాల్యుయేషన్ మాత్రం $20 బిలియన్, $30 బిలియన్ ఉంటాయి. అంటే ఎందుకంటే నీకు జొమాటో అనగా నీకు ఫుడ్ యాప్ అని నీకు ఐడెంటిఫికేషన్ వస్తుంది. బ్రాండ్ ఐడెంటిఫికేషన్ కి మనం పే చేసే డబ్బులే ఈ బ్రాండ్ వాల్యుయేషన్. రైట్. ఇప్పుడు నీకు ఆర్సీబీ అనగానే నీకు ఏం గుర్తొస్తుంది? ఫస్ట్ నాకు క్రికెటే గుర్తొస్తుంది. నాకు 49 గుర్తొస్తుంది అప్పుడప్పుడు. ఫ్యాన్స్ ప్లీజ్ డోంట్ హర్ట్. ఓకే, సో నాకు ఆర్సీబీ అంటే నాకు గుర్తొచ్చేది ఒక హ్యూమంగస్ ఫ్యాన్ బేస్, రెడ్ కలర్, ఒక అగ్రెసివ్ నేచర్, ఇదంతా గుర్తుకొస్తుంది. రైట్. అదే హైదరాబాద్ అంటే ప్లే విత్ ఫైర్, ఆరెంజ్ ఆర్మీ, లాయల్ ఫ్యాన్ బేస్ ఇది. మరి సిఎస్కే అంటే విజిల్ పోడు. మన మూవీ కట్ చేయాలి. ఓకే సరే, అయితే ఒకసారి వాల్యుయేషన్స్ గురించి మాట్లాడు. కొన్ని బ్రాండ్ వాల్యుయేషన్స్ చూసుకుంటే కనుక టాప్ ఫ్యూ టీమ్స్ మాట్లాడుకుంటే ఆర్సీబీకి సమ్వేర్ అరౌండ్ 270 మిలియన్ వాల్యుయేషన్ ఉంది. అండ్ వెన్ వి ప్రొసీడ్ టు నెక్స్ట్ బెస్ట్ టీమ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రాండ్ వాల్యూ ఇట్స్ ముంబై ఇండియన్స్. ఆబ్వియస్లీ ముంబై ఇండియన్స్, రోహిత్ శర్మ 5 times కప్ లిఫ్టింగ్, అంబానీ వాళ్ళు 240 మిలియన్ ప్లస్ బ్రాండ్ వాల్యుయేషన్ ఉంది. అండ్ నెక్స్ట్ కమింగ్ ఏదైనా నువ్వు గెస్ చేయగలుగుతావు టీమ్ ఏంటిదో? ఐ థింక్ ఇట్ ఈస్ సిఎస్కే. రైట్. 225 మిలియన్ వాల్యుయేషన్ ఉంది. అదంతా ధోని వల్లే సాధ్యం. చెప్పు. ఈ నెక్స్ట్ టీమ్ ని మాత్రం నువ్వు గెస్ చేయలేవు. ఈజ్ ఇట్ ఎస్ఆర్హెచ్? నో, ఇట్స్ కేకేఆర్. కేకేఆర్? ఎస్. అంటే షారుఖ్ ఖాన్ అది వాళ్ళు. ఎస్. ఓకే. సో కేకేఆర్ కి వాల్యుయేషన్ రఫ్ గా ఒక 220+ మిలియన్ ఉంది. అండ్ నెక్స్ట్ ఈజ్ ఎస్ఆర్హెచ్. మనం 5th పొజిషన్ అయితే వాల్యుయేషన్ లో, ఎందుకంటే లేట్ గా వచ్చాం కదా. సరే అంతకుముందు డెక్కన్ చార్జెస్. ఓకే. సో 150 మిలియన్ వాల్యుయేషన్ ఉంది. మిగతా టీమ్స్ సిమిలర్ గానే వాల్యుయేషన్స్ ఉన్నాయన్నమాట. ఈ వాల్యుయేషన్స్ బట్టి చూస్తుంటే మీకు ఏం క్లారిటీ వస్తుందంటే బ్రాండ్ బిల్డింగ్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఏ ఫ్రాంచైజ్. కరెక్ట్. అది ఆర్సీబీ స్టార్టింగ్ నుంచి చాలా పాపులర్ గా చేసింది, చాలా పకడ్బందీగా చేసింది. అంటే ఇది మనము యాజ్ అ నార్మల్ లేమన్ గా కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే నువ్వు నీ అంతా నువ్వు బ్రాండ్ క్రియేట్ చేసుకుంటావు, దట్స్ ఎనఫ్. ఇట్ విల్ టేక్ యూ టు నెక్స్ట్ లెవెల్. రైట్. ఒక ప్రోడక్ట్ బ్రాండ్ అయినా పర్లేదు, ఒక పర్సనల్ బ్రాండింగ్ అయినా పర్లేదు, ఒక టీమ్ బ్రాండింగ్ అయినా పర్లేదు, కంట్రీ బ్రాండింగ్ అయినా పర్లేదు, ఎనీథింగ్. రైట్. అది పోస్ట్ కోవిడ్ ఐపీఎల్లో ఒక గొప్ప మార్పు వచ్చింది, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరు మాట్లాడలేరు. లెట్స్ డిస్కస్. ఏంటి మామ అది? సోషల్ మీడియా మార్కెటింగ్ ఇన్ ఐపీఎల్. ఎస్. లెట్ మీ సే సమ్ స్టాట్స్ అబౌట్ సోషల్ మీడియా. ఈ ఫ్రాంచైజీస్ లైక్ లిటరల్లీ మ్యాచెస్ రన్ అవుతున్నప్పుడే నీకు ఆన్లైన్లో సోషల్ మీడియా పోస్టింగ్, బ్రాండింగ్ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఎందుకు చేస్తారు ఇవి? ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేసుకోవడానికి. రైట్. ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేస్తున్నప్పుడు నాట్ ఓన్లీ జస్ట్ సోషల్ మీడియా పోస్టింగ్, అవి రీషేర్స్ అవుతాయి. చూడని వాళ్ళు చూస్తారు, ఎంగేజ్ అవుతారు. మ్యాచ్ అసలు అరే ఈరోజు చూడలేనురా అనుకున్న వాళ్ళు కూడా వచ్చి నీకు విజిట్ అవుతారు. ఆ నెక్స్ట్ మీ మ్యాచెస్ అవుతూనే ఉంటాయి, నీకు పక్కన మీమ్స్.
ఫ్యాన్ ఎడిట్స్, ఏ టీం అయినా విన్ అయినా లూజ్ అయినా ఆ టీమ్స్ కి మీద ఫ్యాన్ ఎడిట్స్, వీడియోస్, Yeah. తర్వాత ట్రెండింగ్ వీడియోస్ చేస్తారు. కరెక్ట్ నెక్స్ట్ మేజర్ ఇంపాక్ట్ ఏదైనా జరుగుతుందంటే ఇన్ మ్యాచ్ లో ఏమైనా వైరల్ మూమెంట్స్ జరిగినాయంటే ఆ రోజు ఫ్యాన్స్ పండగనే. నిజం ఇప్పుడు వైభవ్ సూర్యవంశి ఎట్లయితే సెంచరీస్ మిస్ అవుతుండో, కరెక్ట్. తర్వాత రోహిత్ కోహ్లీ అండ్ మన షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం, హెడ్ కి ఆ మ్యాచ్ గురించి మాట్లాడితే మనము సిఎస్కే ట్రాల్ చేసిన విధానం కూడా మాట్లాడాలి. దట్స్ వెరీ ట్రూ. అవును, నువ్వు అది ఈవెన్ దో దట్స్ ఏ వైరల్ మూమెంట్, నీకు ఇప్పుడు సిఎస్కే కి ఎస్ఆర్హెచ్ కి రైవల్రీ అయిపోయింది. ఎంగేజ్ ఆడియన్స్ మోర్. కరెక్ట్. ఆ వైరల్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో దట్ విల్ ఇంక్రీజ్ బ్రాండ్ వాల్యూ. ఇప్పుడు ఇంతకు ముందుకు సిఎస్కే ఎస్ఆర్హెచ్ అంటే నార్మల్ మ్యాచ్ లాగా చూసినప్పుడు, ఒక రైవల్రీ లాగా చూసినప్పుడు ఇప్పుడు పక్క మ్యాచ్ చూస్తాడు. ఇండియా పాకిస్తాన్ లాగా అయిపోతుంది. రైట్. ఈ రైవల్రీస్ మంచిగా అంటావు. మంచిదే. ఓవరాల్ గా నీకు ఒక బ్రాండ్ వచ్చి వాళ్ళ యాడ్స్ పెట్టుకున్నారు అనుకో, హాట్స్టార్ లో ఒక బ్రాండ్ వచ్చి వాళ్ళ యాడ్స్ పెట్టుకుంది అనుకో, రఫ్ గా 30 crores మెంబర్స్ కి ఆ విజిబిలిటీ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన 100x బ్రాండ్ అట్లా వాళ్ళ యాడ్స్ మ్యాచ్ నడుస్తున్నప్పుడు చేసినామంటే ఆల్మోస్ట్ 30 crore మెంబర్స్ చూస్తారు విజిబిలిటీ. వావ్, అంత పవర్ఫుల్ టూల్ ఈ ఐపీఎల్ అనే గేమ్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకోటి కూడా, ఇది ఎంత మంచి ఐడియా అంటే ఇండియా నుంచి 11 మెంబర్స్ సెలెక్ట్ చేస్తే వరల్డ్ క్రికెట్ ఆడతారు. కరెక్ట్. ఇంటర్నల్లీ ఒక్కొక్క టీము ఆల్మోస్ట్ 4 to 8 కొత్త ప్లేయర్స్ ని లాంచ్ చేస్తారు. డెఫినెట్లీ ఎవ్రీ ఇయర్ ఆర్ ఎవ్రీ ఆల్టర్నేటివ్. డెఫినెట్లీ. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ కి అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ఇప్పుడు వీళ్ళు మన కొత్త వాళ్ళు షాకిబ్ బౌలర్స్, మన ప్రఫుల్ హింగే. అసలు ఎంత క్రేజీగా అసలు స్కౌటింగ్ టాలెంట్. అసలు ఐపీఎల్ లో అసలు మేజర్ గా చూసుకోవాల్సిందే స్కౌటింగ్. అది టాలెంట్ చాలా ఈజీగా స్కౌటింగ్ అయిపోతుంది. కరెక్ట్. ఇంతకు ముందు నీకు రంజీ ట్రోఫీ నుంచి తీసుకొస్తున్న ప్లేయర్స్ చాలా టఫ్ ఉంటుండే. అది ఒకటే లీగ్. అవును, మొన్న ఎస్ఆర్హెచ్ ఓడిపోయినప్పుడు ఆల్మోస్ట్ కళ్ళలోకి నీళ్ళు వచ్చినాయి. నాకు అప్పుడు అనిపించింది ఆ రోజు నువ్వు రీల్ నిజంగానే ఏడ్చినావా అంటే అది 50-50. సరే కానీ నెక్స్ట్ కాంటెంట్ రా. వై పీపుల్ లవ్ ఐపీఎల్ సో మచ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక మ్యాచ్ నడిచినప్పుడు మనం నెక్స్ట్ డే దాని గురించి ఎమోషనల్ డిస్కషన్స్ చేస్తాం. ఎంగేజింగ్ ఉంటుంది. ఎంగేజ్మెంట్. నెక్స్ట్ నాస్టాలజియా ఫీల్ అవుతావు. ఈ ఇయర్ ఈ ప్లేయర్ ఇట్లా ఆడిన అనుకో, వరస్ట్ ఆడిన అనుకో, లాస్ట్ ఇయర్ చాలా సూపర్ ఆడిన అనుకో, మనం కంపారిజన్స్ చేస్తాం. డెఫినెట్లీ చేస్తాం. ఆ నాస్టాలజియాకి వెళ్ళిపోతాం. ఎందుకంటే హెడ్ పోయిన ఇయర్ అటు పోయిన ఎట్లా ఆడుతుంది. కరెక్ట్. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఫ్యామిలీ వాచింగ్. ఫాదర్ తో మ్యాచ్ చూడొచ్చు, సిస్టర్ తో మ్యాచ్ చూడొచ్చు, మమ్మీతో డిస్కస్ చేయొచ్చు. అవును, ఆ ఫ్యామిలీ కనెక్షన్ కూడా ఒక వచ్చిందంటే నలుగురు కూర్చొని మ్యాచ్ చూసుకుంటా పాప్కార్న్ తినుకుంటున్నావు, లేకపోతే ఏదో అవన్నీ చేస్తుంటే క్రేజీ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టీమ్ లాయాలిటీ ఉంటుంది. ఇప్పుడు నాకు ఎస్ఆర్హెచ్ అంటే ఇష్టం, నీకు ఆర్సీబీ అంటే ఇష్టం కావచ్చు. సో మన ఇద్దరి మధ్యలోనే ఈ టీమ్ లాయాలిటీ ఇదంతా మనకు రైవల్రీ ఇదంతా ఫ్రెండ్స్ మధ్యలో కూడా జరుగుతుంది. మెయిన్ ఇంకొకటి థింగ్ ఏంటంటే, మనం ఏది ఎక్కడ ఏమనుకున్నా ఐపీఎల్ ఈజ్ అన్ ఎమోషన్ ప్యాక్డ్ విత్ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. దట్స్ రైట్. సో విత్ దాట్ ఐ థింక్ ఐపీఎల్ గురించి మనం చాలా మాట్లాడినాం. ఎవరు కవర్ చేయని కోణాన్ని మనం కవర్ చేసినాం. ఐ హోప్ పీపుల్ విల్ లవ్, సబ్స్క్రైబ్ అండ్ దే విల్ షేర్ ఇట్. డెఫినెట్లీ ఈ కైండ్ ఆఫ్ ఇన్ఫోటైన్మెంట్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. Yes. ठीक है guys, love you, take care, bye.